హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం చికెన్ మసాలా కర్రీ మరియు పలావ్ తయారు చేసుకుందాం. ముందుగా రైస్ని శుభ్రంగా కడిగి ఒక పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు చికెన్ని ఒక గిన్నెలో తీసుకుని ఉప్పు, నిమ్మరసం వేసి శుభ్రంగా కడుక్కోవాలి. అలా కడగడం వలన చికెన్ నీసు వాసన రాకుండా ఉంటుంది. చికెన్ని ఇప్పుడు మ్యారినేట్ చేసుకుందాం. చికెన్లోకి పసుపు, తగినంత ఉప్పు, సరిపడంత కారం, గరం మసాలా, చికెన్ మసాలా, పెరుగు, చివరిగా నెయ్యి వేసి ఇవన్నీ చికెన్కి బాగా పట్టేలాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పలావ్లోకి కావాల్సిన వెజిటేబుల్స్ని శుభ్రంగా కడిగి ముందుగా ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ చికెన్ మసాలా కర్రీ పలావ్లోకే కాకుండా అన్నంలోకి, చపాతీలోకి, గారెలోకి దేనికైనా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు టమాటాని ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు పచ్చిమిర్చిని నిలువుగా చీరుకోవాలి. చివరిగా బంగాళదుంప, క్యారెట్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లిని మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి. స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకుని నూనె, నెయ్యి పోసి హీట్ అయిన తర్వాత పలవ ఖర్చులు, జీడిపప్పు వేసి వేయించాలి. దీనిలోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు వేయించాలి. తరువాత కొద్దిగా కొత్తిమీర, పుదీనా వేసి కలుపుకోవాలి. దీనిలోకి ముందుగా కట్ చేసుకున్న వెజిటేబుల్స్ అన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేసి కలిపి మూత పెట్టి మగ్గించుకోవాలి. మగ్గిన తర్వాత రైస్కి సరిపడా నీళ్ళు పోసుకోండి.
మరిగిన తర్వాత తగినంత ఉప్పు అలాగే రైస్ కూడా వేసి ఉడికించుకోవాలి. మరొక వైపు చికెన్కి కావలసిన మసాలా పొడిని తయారు చేసుకుందాం. ముందుగా దాల్చిన చెక్క, ధనియాలు, జీలకర్ర, మిరియాలు, లవంగాలు, గసగసాలు, ఎండుమిర్చి, చివరిగా బిర్యానీ ఆకు వేసి లైట్గా వేయించుకోండి. వీటన్నిటిని మిక్సీ జార్లో వేసి పొడిగా చేసుకోవాలి. అదే ప్యాన్లో నూనె పోసి ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. పసుపు వేసి కలుపుతూ టమోటా ముక్కలు, తగినంత ఉప్పు, కారం, ముందుగా మ్యారినేట్ చేసుకున్న చికెన్ని వేసి చికెన్లో ఉన్న వాటర్ అంతా పోయే వరకు ఉడికించుకోండి. ఇప్పుడు ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలా పొడిని వేసి కలుపుకోండి. చివరిగా కొత్తిమీర, పుదీనా వేసుకుని గార్నిష్ చేసుకోండి. అంతే, చికెన్ మసాలా కర్రీ రెడీ అండ్ పులావ్ కూడా రెడీ. ఈ వంటకం మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.